హలో అండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? పెత్రమాస అనేది ఎలా చేశారు? పెత్రమాస అంటే పెద్దల పండగే కదా! బతుకమ్మ పండగ ముందు వచ్చే అమావాస్యనే పెత్రమాస అని అంటారు కదా! నేనైతే ఎర్లీ మార్నింగే లేసి పని అయితే స్టార్ట్ చేశానండి. అయ్యో! ఇది విన్నారా అండి? కిట్టు వాళ్ళ పిల్లలకి ఇంకా అన్నప్రాసన్న చేయలేదంట. అన్నప్రాసన్న చేయడానికి మన సలహా కావాలంట. మీరు విన్నారా? చూసారా ఈ వీడియో? ఇన్ని రోజులు మనల్ని సలహాలు అడిగాడా? మన ఆలోచన, మన విధానం అనేది అడిగాడా? అడగలేదు కదా! మరి ఈరోజు ఎందుకో కొత్తగా అడుగుతున్నాడు మరి. ఏమోలే, నేనైతే కామెంట్ బాక్స్‌లో ఏం రాయలేదు. మీరైతే రాసారా మరి? చెప్పండి. అన్నప్రాసన్నకి ఏం వాడుతారు? ఏం చేస్తారు? ఎలా చేస్తారు అని అడిగాడు కదా! తనకు తెలవనట్టే అడిగాడు. అంత పెద్ద వయసొచ్చినా అన్న పక్కనే కూర్చున్నాడు కిట్టు. ఆ అన్నకు తెలియదా? ఎంతమంది ఫంక్షన్‌లకు వెళ్ళినప్పుడు చూడలేదా? అయినా ఇంతవరకు మీ చుట్టాలల్లో ఎవ్వరింట్ల చిన్న పిల్లలకి అన్నప్రాసన్నం అనేది జరగలేదా? మరీ విడ్డూరంగా, విచిత్రంగా అడుగుతున్నావు కిట్టు. నాకు తెలియదు, మీరు చెప్పండి, మీ సలహా కావాలి అని అంటున్నావు. సర్లే పోనీ ఇప్పుడైనా కొంచెం మారుతావనేసి మేమైతే అనుకుంటున్నాము. అన్నప్రాసన్న చేసేటప్పుడు చిన్నపిల్లలకి గిన్నె కావాలి. ఇద్దరు పిల్లలు కాబట్టికి ఇద్దరికి సపరేట్‌గా తీసుకోవచ్చు. లేదంటే ఇద్దరికీ కలిపి ఒకటే గిన్నెలో పరవాన్నం అయితే మెత్తగా ఉండి పెడతారు. ఒక వెండి స్పూన్ తీసుకుంటారు. ఒక వెండి గిన్నె తీసుకుంటారు. ఒక వెండి గ్లాస్ తీసుకుంటారు. ఇంతకు మించి ఇంకేమైనా తీసుకుంటారా? వాళ్ళెవరో చెప్పారంట. బంగారపు గిన్నె తీసుకో, బంగారపు స్పూన్ తీసుకో, బంగారపు గ్లాస్ తీసుకో అని అన్నారంట. ఇంక నయం, బంగారం లాంటి బియ్యం తీసుకొచ్చి బంగారంతో కలిపి అన్నం వండి పెట్టమని చెప్పలేదు. ఈ తిక్కలోడు అది కూడా చేసేటట్టే ఉన్నాడు. ఎందుకు కిట్టు చెప్పు? గుడికి వెళ్ళి అయ్యగారిని అడిగితే చక్కగా చెప్తాడు కదా! అయ్యగారు, మా పిల్లలకి అన్నప్రాసన చేయాలి అనుకుంటున్నాను. ఏమేం చేయాలి? ఏ పద్ధతిలో చేయాలి? మాకు సహాయం చేయండి అనంటే అక్కడికి వెళ్తే ఆ అయ్యగారే చెప్తాడు కదా! ఇంత దక్షిణ అనేది తీసుకుంటాడు. మంచిగా గుడిలో అన్నప్రాసన అనేది చేసుకొని రావచ్చు గదా! ఇవన్నీ ఎందుకు కిట్టు? వేరే వాళ్ళని అడిగేదెందుకు? మళ్ళీ వాళ్ళ నుంచి నువ్వు బ్యాడ్ కామెంట్స్ అనిపించుకునేదెందుకు? మళ్ళీ నువ్వు మమ్మల్ని సలహా అడిగేదెందుకు? అయినా నువ్వు మా సలహాల ప్రకారం నువ్వు చేస్తున్నావా ఏంటి? నీకు నచ్చినట్టు, నీకు తోచినట్టు చేస్తున్నావు కదా! మరెందుకు ఈరోజు కొత్తగా అడుగుతున్నావు? అయినా కిట్టు, ఈరోజు పెత్రామాస కదా! పెత్రామాస రోజు నువ్వు మీ పెద్దలకు బియ్యం ఇస్తావనేసి ఎదురు చూసుకుంటూ ఉన్నాము, ఆ వీడియో చేస్తావని. మీ తల్లిదండ్రులు చనిపోయారు కదా! అలాగే లత వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది కదా! వాళ్ళ అమ్మకి ఫుడ్ పెట్టొచ్చు కదా! మీ అమ్మ నాన్నలకు కూడా ఈరోజు ఫుడ్ అనేది పెట్టొచ్చు కదా! వాళ్ళు పైలోకం నుంచి అయితే ఎదురు చూస్తూ ఉంటారు కదా! మరి నువ్వెందుకు పెట్టలేదు ఈరోజు? అన్నీ చేస్తాను, అన్నీ చూపిస్తాను అని అన్నావు కదా! నా జీవితంలో ఏం జరిగినా, ఎటువంటి సంఘటన జరిగినా కానీ వీడియో రూపంలో మీకు అందిస్తాను అన్నావు కదా! మరి ఈరోజు పెత్రామాస కాబట్టికి పెద్దలకి ఏం చేయలేదా? అది కూడా ఉపయోగించుకోవచ్చు కదా! అంటే నీకు పెద్దలంటే నచ్చదు. నీ ఇష్ట ప్రకారం చేసుకుంటున్నావు కాబట్టికి ఈరోజు నువ్వు చూపించలేదు. అంతే కదా కిట్టు? సరేలే కిట్టు, ఇవన్నీ ఎందుకు కానీ ఈరోజు నేను పెద్దలకైతే బియ్యం ఇచ్చాను. ఏమేం చేసి పెట్టాననేది ఈరోజు క్లియర్గా చూపిస్తాను. ఎలా చేశానన్నది కూడా చూపిస్తాను. నాకు తెలిసిన పద్ధతిలో ఈరోజైతే నేను చూపించేస్తున్నాను. ఎందుకంటే పెద్దలంటే గౌరవం ఉన్నది. మా మామయ్య గారు చనిపోయి 1 ఇయర్ అయింది. ఆయనకైతే ఈరోజు నేను బియ్యం అయితే ఇస్తున్నాను. బియ్యంతో పాటు వంట కూడా చేసి మా మామయ్య గారికి కడుపు నిండా భోజనం అనేది ఒక సద్ది మూటలా పంపిస్తున్నాను. చూసేయండి వీడియో ఫుల్గా నేనేం చేశానన్నది. నేను ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ అయితే లేచానండి. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే చెట్లకైతే నీళ్లు పోసానండి, మనీ ప్లాంట్ చెట్లకి. వాటిని ఎందుకు అంత ప్రత్యేకంగా చూసుకుంటున్నానంటే మా మామయ్య గారు చనిపోయినప్పుడు అవైతే ఆయన ఫోటో దగ్గర చిన్న చిన్న కొమ్మలైతే నీళ్ళలో పెట్టాను. అవి ఏర్లు వచ్చాయండి. ఏర్లు వచ్చిన తర్వాత మళ్ళీ అవి బయట నేలలో వేద్దామంటే బతుకుతాయా లేవనేసి అలా కుండీలలో పెట్టి వాటిని అయితే జాగ్రత్తగా చూసుకుంటున్నానండి. అదృష్టం ఎంతవరకు ఉందో అవి అంతవరకే ఉంటాయండి. ప్రతిరోజు మాత్రం నేను మార్నింగ్ లేవగానే అలాగే నీళ్లు పోస్తాను.
ఆ తర్వాత అయితే నీట్గా అంతా శుభ్రం చేసి పెట్టుకున్నాను. నైటు గ్రహణం పట్టింది కదండి, తెలుసు కదా. గ్రహణం పట్టినప్పుడు ఇల్లు అయితే శుద్ధి చేసుకోవాలి కదా. నేనైతే మొత్తం ఇల్లు అయితే నీట్గా శుద్ధి మొత్తం చేసుకున్నానండి. చేసింది అయితే మీరు క్లియర్గా చూశారు కదా. అదంతా కంప్లీట్ అయిన తర్వాత కిచెన్లోకి వచ్చైతే వంట పని అయితే స్టార్ట్ చేశానండి. ఫ్రెష్ అయిన తర్వాతనే వంట పని అనేది స్టార్ట్ చేశాను. ఫ్రెష్ కాకముందుకైతే ఏం చేయలేదండి. అంటే పాచినోరుతోనే ఏం చేయలేదు. ఫ్రెష్ అయిన తర్వాతనే వంట పనులు అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే బగారా అన్నం అయితే వండేసానండి. ఆ తర్వాత మటన్ కర్రీ చేశాను. ఆ తర్వాత ఎగ్స్ అయితే ఉడకబెట్టానండి. ఎగ్స్ ఉడకబెట్టిన తర్వాత పచ్చి పులుసుకైతే పిసికి తాలింపు అయితే పెట్టేశాను. స్వీట్ కోసం అయితే సేమియా చేశాను. గారెలు కూడా చేశానండి, మా మామయ్య గారికి ఇష్టమని. ఈరోజైతే మటను కోడిగుడ్ల కర్రీ అయితే చేశానండి. మా మామయ్యకి చాలా ఇష్టము ఇలా చేస్తే. జీడిపప్పు వేసి చేశాను. ఆ వీడియో పూర్తిగా తీయలేదండి, నేను కొంచెం కొంచెం క్లిప్లే తీశాను. సరేలేండి, ముందున్న వీడియో మొత్తం చూశారు కదా. ఇప్పుడైతే మా మామయ్య గారి పటం అయితే కింద పెట్టేశానండి. పెట్టి పూలతోనైతే అలంకరించుకున్నాను. ఆయనకి ఇష్టమైనవన్నీ చేసి ఒక్కొక్కటిగా ప్లేట్లో పెట్టుకుంటూ అన్నీ పక్కనైతే పెట్టానండి. మా మామయ్య గారికి ఇష్టమైంది గారెలు, మటన్ కర్రీ ఎక్కువగా తింటాడండి. అవైతే చేసి పెట్టాను. మా బాబు చేతి అయితే కొబ్బరికాయ కొట్టించానండి. మనవడంటే చాలా ఇష్టం మా మామయ్యకి. మా మామయ్య గారు నా దగ్గరికి ఎప్పుడైతే వచ్చారో ఆయన చివరి రోజుల వరకు నేనైతే చాలా బాగా చూసుకున్నానండి. ఇప్పుడైతే ఒక చాటలో బియ్యం అయితే ఇచ్చానండి. ఆ బియ్యం అయితే మా మామయ్య గారి పేరు చెప్పి అయ్యవారికైనా ఇవ్వచ్చు, లేదంటే ఎవరికైనా దానం చేయొచ్చండి. నేనైతే సాయంత్రం పూట అయితే గుడికి తీసుకెళ్ళి ఇచ్చానండి. ఇక్కడ ఇస్తరాకులో అయితే నేను చేసిన వంటలైతే అన్నీ వడ్డించి పెట్టాను. ఒక్కొక్కరైతే నీళ్ళు ఆరబోసుకుంటూ ఇలా దండం అయితే పెట్టుకుంటున్నామండి. నేను ఈ రూపంలో మా మామయ్యకైతే పెత్రామాస రోజు సద్ది మూటైతే ఇలా అందించానండి. అలాగే దానం కూడా చేశాను ఆయన పేరు చెప్పి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.